ఒక సోదరి తన సోదరుడికి రక్షాబంధాన్ని ఎందుకు కడుతుంది? అసలు ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో తెలుసా? ద్వాపర యుగంలో దుర్మార్గాలు చేస్తున్న శిశుపాలుణ్ణి అంతం చేయడానికి శ్రీకృష్ణుడు వేగంగా తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వేలికి గాయమయ్యి రక్తం దారలా కారుతుంది. గాయానికి మందు పూయడానికి రుక్మిణి సత్యభామతో సహా అక్కడున్న వాళ్ళంతా అటు ఇటు పరిగెడతారు. కానీ ద్రౌపది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన అన్న క్షేమం కోసం తన చీర కొంగును చింపి వేలుకు చుడుతుంది. తన చెల్లెలు ప్రేమను చూసిన శ్రీకృష్ణుడు ద్రౌపదికి మాట ఇస్తాడు. ఆపద ఎప్పుడు వచ్చినా తనని తలుచుకుంటే తక్షణమే ప్రత్యక్షమై రక్షణ కల్పిస్తానని. కురుసభలో దుశ్శాసన ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా ఆమెకి సహాయం దొరకదు. అప్పుడు ఆమె చేతులు ఆకాశం పైకెత్తి కృష్ణుణ్ణి తలుచుకుంటుంది. వెంటనే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై అంతులేని వస్త్రం వచ్చేలా చేస్తాడు. దుశ్శాసన ద్రౌపది చీరను ఎంత లాగినా అది వస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శ్రీకృష్ణుడు రక్షాబంధానికి సాక్ష్యంగా నిలబడ్డాడు. అప్పటి నుండి సోదరుడి క్షేమం కోసం